A comma B comma C start a business with invest 3 lakhs and 4 lakhs. At the end of the year, they share profits in 4:3 ratio. If A take care of the business, end of the year the total profit was 1,96,000. Then find the monthly salary of A. A comma B comma C వరుసగా 3 మరియు 4 లక్షల పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించారు. ఏ వ్యాపారాన్ని చూసుకున్నందుకు నెలసరి జీతాన్ని లాభంతో పాటు తీసుకుంటాడు. వారు లాభాలు పంచుకున్న నిష్పత్తి 4:3 అవుతూ నికర లాభం 1,96,000 అయినా ఏ యొక్క నెలసరి జీతం ఎంత? ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ ఏ ప్రపోర్షన్ ఉండాలి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటిది? క్యాపిటల్ ఇంటూ టైం, ఇదే కదా? ఎస్, అవునా? పెట్టుబడి ఇజ్ ఈక్వల్ టు మూలధనం ఇంటూ కాలం. ఇక్కడ చెప్పండి అమ్మా, వీడు ఎంత పెట్టిండు? 3 lakhs. ఎన్ని ఇయర్స్? 1 year. వీడు 4 lakhs. ఎన్ని ఇయర్? 1 year. 1 క్యాన్సల్. వాట్ ఈస్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత వచ్చింది మనకు? 3:4 వచ్చింది, అవునా? మరి ప్రాఫిట్స్ కూడా ఎంత రావాలి? 3:4 రావాలి. మరి అట్లా వచ్చినాయా? రాలేదు. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఇక్కడ డైరెక్ట్ రాస్తున్నాం, జాగ్రత్తనండి, అవునా? ఎంత తొందరగా ఆన్సర్ చేయొచ్చు అంటే అంత తొందరగా ఆన్సర్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ A:B ఎంత? 3:4. ప్రాఫిట్ ఎంత అన్నాడు? 4:3. మరి ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ ఎలా ఉండాలి? సేమ్ ఉండాలి. సేమ్ ఉందా? లేదు, సేమ్ లేదు. మరి సేమ్ లేనప్పుడు ఏం చేద్దాం అంటే, అవునా, ఈక్వలెంట్ అవుతాం. మరి ఇక్కడ చూద్దాం. సరే, బి అనేవాడు ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఇస్తున్నాడు కాబట్టి వానికి శాలరీ వస్తుందా? రాదు. ఏ అనేవాడు శాలరీ వస్తుందా? సరే, వీడికి ఇన్వెస్ట్మెంట్ 3 చేసిండు, శాలరీ 1 అనుకుందాం. కానీ ఇక్కడ వీడు బి అనేవాడు ఇన్వెస్ట్ చేస్తే 4 ఇన్వెస్ట్ చేస్తే వాడికి ఎంత రావాలి? 4 రావాలి. మరి 4 వస్తుందా? రావట్లేదు. ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఈక్వల్ లేదు కదా? ఈక్వల్ చేద్దాం. ఎవరిని ఈక్వల్ చేయాలి? ఇక్కడ డీని ఈక్వల్ చేయాలి. ఎందుకు? డి అనేవాడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, ప్రాఫిట్ చేసుకుంటున్నాడు. కానీ ఏ అనేవాడు ఇన్వెస్ట్మెంట్ అండ్ శాలరీ 1 ఈక్వల్ చేయలేము, కానీ బీని ఈక్వల్ చేయొచ్చు. ఇది ఒక్క పాయింట్ మనం మర్చిపోతారు, ఇక చేసింది చేస్తూనే ఉంటారు, అవునా? సో ఇక్కడ 4 and 3, అవునా? 4 and 3 ఎల్సిఎం ఎంత అమ్మా? 12. 4 and 3 ఎల్సిఎం ఎంత? 12. 12 ఉంటుంది ఎన్ని టైమ్స్? 3 times. ఇది 4 times. సో చేస్తే ఇప్పుడు ఎంత అవుతుందమ్మా? 9:12 is equal to 16:12, అవునా? 16:12. మరి ఇప్పుడు చూద్దాం, వీళ్ళవి ప్రాఫిట్స్ కదా. ప్రాఫిట్స్ అంటే టోటల్ ప్రాఫిట్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 28 parts. 28 parts ఎంత? 1,96,000. 1,96,000. సో 1 part కనుక్కుందాం. 28 how many times అమ్మా? 7 times. 7,000, అవునా? 7,000. లేదా ఒకటేండి 7 తోటి కొట్టేసుకుంటూ పోతూ ఉండండి, అవునా? ఇప్పుడు చూడండి, వీడు ఎంత పెడుతున్నాడు? 9. ఎంత వస్తుంది? 16. 9 పెట్టి 16 వస్తుంది అంటే వానికి ప్రాఫిట్ ఎంత? 7. అది శాలరీనా కాదా? సార్ నో. ఎస్. యాక్చువల్ వాడు ఎంత పెట్టాలి? 9. ఎంత రావాలి? 9 రావాలి. కానీ ఎంత వస్తుంది? 16. ఆ ఎక్స్ట్రా 7 ఏంటిది? శాలరీ. ఎక్స్ట్రా 7 ఏంటిది? శాలరీ. ఇక్కడ 1 part ఎంత ఉంది? 7,000. 7 parts 49,000. ఎంత? 49,000. ఎన్ని మంత్స్కి? 12 monthsకి. 1 month కావాలి కదా? ఎస్. 12 4s 48. 48 అంటే 0. 10 వచ్చింది కాబట్టి 0. 12 8s 96. ఎంత మిగిలింది? 40. 12 3s 36. 36 అంటే ఎంత మిగిలింది? 4 డివైడ్ బై 12, అవునా? 4 డివైడ్ బై 12. సో 1s 3s. ఆన్సరు 4083/1/3. దట్స్ యువర్ ఆన్సర్. అంతే. A and B start a business investing amount of 92,500 and 1,12,500 respectively. If the B share in the profit earned by them is 9,000, and what is the profit earned by A? ఏమైనా వాళ్ళు A, Bలు ఇద్దరు కూడా 92,500 మరియు 1,12,500 చొప్పున పెట్టుబడి పెట్టి ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. వారికి ఇద్దరికి వచ్చిన మొత్తం లాభాలలో B వాటా 9,000 అయినా ఏ వాటా ఎంత? షే గురించి అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ చేసింది ఏ ఇన్వెస్ట్ చేశాడు, అదేవిధంగా బి కూడా ఇన్వెస్ట్ చేశాడు. మనకు వాళ్ళ అమౌంట్ చూసి ఆన్సర్ సాల్వ్ చేయాలి. ఇక్కడ అమౌంట్ చాలా పెద్ద ఉన్నాయి కాబట్టి 1 year టైం చెప్పలేదు. ఏ క్వశ్చన్ చెప్పినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ ఆన్సర్ ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ ఎంతనో చూసుకోవాలి, అవునా? ఫస్ట్ క్యాపిటల్ చూసుకోవాలి, సెకండ్ టైం చూసుకోవాలి. క్యాపిటల్ అంటే మూలధనం. ఓకే, వాళ్ళ క్యాపిటల్స్ వచ్చేసి ఎంత ఉన్నాయి మనీలలో? సో రాసుకొని చేయడం అనేది కాదు, ఇలా రాస్తారు. సో ఎవ్రీవన్, ఏ ఈజ్ హౌ మచ్? 92,500. బి ఎంత?
112,500. అవునా? సో ఇలా రాయకండి అమ్మ, డైరెక్ట్ ముందే జీరోస్ అన్నిటిని ఎలిమినేట్ చేయండి. అందులో 2 zeros ఇలా 2 zeros పోతాయి కదా. సో పోతే ఎంత వస్తుంది ఇక్కడ మనకు? 925. అండ్ వాట్ ఇస్ 1125, 1125. లాస్ట్ 2 numbers డివైడ్ బై 25 కదా. ఎస్. సో 25తో డివైడ్ అవుతుందన్న విషయం తెలుసు కదా మనకు. ఎస్. ఒకవేళ మీకు క్యాలిక్యులేషన్ ప్రాబ్లం అవుతే ఇదేంటిది? ఇన్వెస్ట్మెంట్ కదా. ఎస్. ఇద్దరు 1 year కదా. 1 year కాబట్టి ఇంటూ 1 year రాయాల్సిన అవసరం ఉందా? లేదు. క్యాలిక్యులేషన్ ప్రాబ్లం అవుతే ఏంటంటే 900 డబుల్ వేసి ఎంత? 1800. 25 డబుల్ వేస్తా 1850. దీని డబుల్ ఏంటి? 1000 డబుల్ 2000. 125 డబుల్ 250. అవునా? 250 అంటే 2250. 00 గెట్ క్యాన్సల్. ఇప్పుడు క్యాలిక్యులేషన్ అన్నది మీకు ఈజీగా వచ్చేస్తుంది. అవునా? సో 5 3s 15. 5 3s 15. 15 అంటే ఎంత మిగిలింది మనకు? 35, 37. నెక్స్ట్ 5 4s 5 5s. ఒకటే రేషియో 37:45. ఇందులో బి పార్ట్ ఇచ్చిండు. బి పార్ట్ ఎంత అన్నాడు? 9000. ఎంత? 9000 అంటే హౌ మెనీ టైమ్స్? 200 times. దీని ఎన్ని టైమ్స్ చేద్దాం? 200 times. 200 times చేసి ఎంత? 7400. A, B, C start a business by investing 13,750 and 16,250 and 18,250. అన్నిట్లలో ఏం వెళ్ళిపోతుంది? డబుల్ వేసిన కూడా 2 zeros వెళ్ళిపోతాయి. వెళ్ళిపోవా? ఎస్ ఆర్ నో? ఎస్. అన్నిలో డబుల్ వేసిన కూడా ఎన్ని zeros వెళ్ళిపోతాయి? 2 zeros వెళ్ళిపోతాయి. అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ రెస్పెక్టివ్లీ ఇఫ్ బి షేర్ ఇన్ ద ప్రాఫిట్ రిసీవ్డ్ బై దమ్ ఈస్ 5200 విచ్ ఇస్ మల్టిపుల్ 13 మల్టిపుల్. ఏ మల్టిపుల్ అని? 13 మల్టిపుల్. అంటే మన ఆన్సర్ కూడా ఖచ్చితంగా ఏమొస్తుంది? 13 మల్టిపుల్ రావడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, ఒకేలా ఉంటే చూద్దాం. ఫైండ్ ద టోటల్ ప్రాఫిట్ అన్నాడు. ఏమన్నాడు? టోటల్ ప్రాఫిట్ అన్నాడు. ఓకే, తెలుగు వాళ్ళ క్వశ్చన్ అండి అమ్మ. ఏ బి సి ముగ్గురు ఒక వ్యాపారంలో 13,750, 16,250, 18,750 పెట్టుబడి పెట్టారు. సంవత్సరం తర్వాత వారికి వచ్చిన లాభాలలో బి వాటా 5,200 అయినా మొత్తం లాభం ఎంత? సి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాడు అమ్మా, అన్ని క్యాన్సిలేషన్ చేసే బదులు ఎవ్రీ1 నేను ఏం చేస్తున్నాడండి, ఈ 13,750 ఇంటూ 1 year, ఇది 1 year కదా. వీడు కూడా ఎంత? 1 year ఉన్నారు. అవునా? 1 year ఉన్నారు. సో ఇది కూడా ఎంత ఉన్నారు? 1 year ఉన్నారు. సో ఇప్పుడు నేను అన్నిట్లో కూడా క్యాన్సిలేషన్ చేసుకుంటూ వచ్చింది, నాకు చాలా టైం పడుతుంది. 5తో చేయడం, 2తో చేయడం, లెంతీయెస్ట్ మెథడ్. అవునా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇలా 5తో కొట్టేసుకుని అన్నా ఉంటా. తెలవక అందరు ఏం చేస్తా అంటే 5తో ఫస్ట్ 0 0 పోతుంది. అవునా? ఇది అందరికి ఇది వచ్చు. 5 2s 10. అవునా? 5 2s 10, 5 7s 35, 5 5s. మళ్ళీ చేయాలి కదా. అవునా? మళ్ళీ చేస్తూనే ఉండాలి. ఓకే, చూడండి క్యాన్సిలేషన్ అనేది ఎంత హెవీగా పడుతుంది అంత హెవీగా పడుతుంది. ఇప్పుడు నేను అన్నిట్లో ఏం చేస్తున్నా అంటే అన్నిట్లో ఎన్ని జీరోస్ పోతాయి? 1 zeros పోతాయి బాబా. ఓకే, నేను ఏం రాసుకున్నాను అంటే దాన్ని 13.75 రాసుకుంటున్నాను. అర్థమైందమ్మా? 13.75. 13.75 అంటే 0.75 దాని వాల్యూ ఎంత? 3/4. దాని వాల్యూ ఎంత? 3/4. లాజిక్ అర్థమైందమ్మా? 13.75 ఉంది, దాని వాల్యూ 13 + 7/4 అంటే ఎంత? దాని వాల్యూ 3/4. దాని వాల్యూ ఎంత? 3/4. ఈ విధంగా తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ ఎంత అవుతుందమ్మా? 13 + 3/4. అవునా? సెకండ్ది 16 + 1/4. నెక్స్ట్ది 18 + 3/4. లాజిక్ అర్థమైందమ్మా నేను చెప్పింది? సో ఏం చేశాను? 13,750. అవునా? నెక్స్ట్ 16.250. నెక్స్ట్ 18.750. 0 పోతుంది. 13 + 0.75. అవునా? 0.75 అంటే నథింగ్ బట్ వాట్ ఎంత? 3/4. ఇది 16 + 1/4. ఇది 18 + 3/4. అవునా? 3/4. నౌ 13 4s ఎంత? 52. 52 + 3 55. 16 4s 64 అంటే 65. 18 4s 72 అంటే 75. అన్ని మళ్ళీ 5తో పోతుందా పోదా? ఎస్. 5 11s 5 13s 5 15s. నౌ 13 పార్ట్స్ ఇచ్చిండు మనకు. టోటల్ ఎన్ని పార్ట్స్ ఇచ్చిండు? 13 పార్ట్స్. ఎంత? 5200. 11 + 13 24. 24 + 15 39. 39 which multiple? 13 multiple. 13 how many times? 3 times. 5000 3 times 15,000. 200 3 times 600. So 15,600. Now which option is the right answer? Option A is the right answer. అవునా? మెయిన్లీ క్యాలిక్యులేషన్ పార్ట్నర్షిప్ అంటే కాన్సెప్ట్ అండ్ క్యాలిక్యులేషన్. సో క్యాలిక్యులేషన్స్ని అవాయిడ్ చేస్తూ ఆన్సర్ సాల్వ్ చేయాలి. క్యాలిక్యులేషన్ అవాయిడ్ చేస్తూ ఆన్సర్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ, బి, సి సబ్స్క్రైబ్ అయ్యే
a sum of 75,500 for a business. A subscribes 3,500 more than B and B subscribes 4,500 more than C. Out of the total profit 45,300 rupees, how much does A receive? Okay, చూడండి ఇక్కడ ABC టోటల్ ఎంత ఇన్వెస్ట్ చేశారు, 75,500 ఇన్వెస్ట్ చేశారు. అందులో ఏ అనేవాడు B కన్నా ఎంత ఎక్కువ, 3,500 ఎక్కువ. ఎంత, 3,500 ఎక్కువ. B అనేవాడు C కన్నా ఎంత ఎక్కువ, 4,500 ఎక్కువ. అల్టిమేట్లీ ఏ అనేవాడు C కన్నా ఎంత ఎక్కువ, 8,000 ఎక్కువ. ఎంత ఎక్కువ, 8,000 ఎక్కువ. ఏ అనేవాడు C కన్నా ఎంత అవుతాడు, 8,000 ఎక్కువ అవుతాడు, అవునా? సో అంటే ఏకి బికి గ్యాప్ 3,500 ఉండాలి, అండ్ ఏకి సికి గ్యాప్ ఎంత ఉండాలి, 8,000 ఉండాలి, వీడికి 4,500 ఉండాలి. దాన్ని బట్టి ఆన్సర్ సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, క్వశ్చన్ అండి అమ్మా. ఏ కమ బి కమ సి ముగ్గురు కలిసి 75,800తో వ్యాపారాన్ని ప్రారంభించను. ఏ బి కన్నా 3,800 రూపాయలను అధికంగా పెట్టుబడి పెట్టాడు. బి సి కన్నా 4,800ని అధికంగా పెట్టుబడి పెట్టాడు. మొత్తం లాభం 45,300 రూపాయలలో ఏకి వచ్చిన వాటా ఎంత? క్వశ్చన్ చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి ఎంత పెట్టారు, 75,500. నా ఏ అనే వాడు బి కన్నా ఎంత పెట్టాడు, 3,500, అండ్ బి అనేవాడు సి కన్నా ఎంత పెట్టాడు, 4,500, అవునా? సో దిస్ ఇస్ ఈక్వేషన్ 1 అండ్ దిస్ ఇస్ ఈక్వేషన్ 2 అండ్ దిస్ ఇస్ ఈక్వేషన్ 3. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈక్వేషన్ 2 and 3 కంబైన్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది మనకు, సి ప్లస్, అవునా, సి ప్లస్ ఎంత, బి అంటే ఏంటిదమ్మా, సి ప్లస్ 4,500 ప్లస్ 3,500 అంటే ఏ ఈజ్ ఈక్వల్ ఎంత, సి ప్లస్ ఎంత అవుతుంది, 8,000 అవుతుంది. ఇది ఈక్వేషన్ 4, అవునా, ఈక్వేషన్ 4. ఇవన్నీ ఏం చేయాలంటే ఫస్ట్ ఏ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అమ్మా, బి ప్లస్ 3,500 ప్లస్ బి ప్లస్ బి, అవునా. సి ఈజ్ ఈక్వల్ రాద్దాం. సి ఈజ్ ఈక్వల్ ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ ఎంత, బి మైనస్ 4,500, అవునా. సో బి మైనస్ 4,500 ఈజ్ ఈక్వల్ ఎంత, 75,500. అంతేనా కదా, అర్థమైందమ్మా లాజిక్. ఏ అంటే ఎంతమ్మా, బి ప్లస్ 3,500. ఏ అంటే ఎంత, బి ప్లస్ 3,500. బి యాస్టీజ్ అలా రాశాను. మరి సి అంటే ఏంటిది, బి మైనస్ 4,500, అవునా, 4,500. సో ఇక్కడ చూసినట్లయితే బి ప్లస్ బి హౌ మెనీ టైమ్స్ ఉందమ్మా, 3 times. 3,500 మైనస్ 4,000 అంటే మైనస్ 1,000 ఈజ్ ఈక్వల్ టు 75,500. నౌ 3b ఈజ్ ఈక్వల్ టు 76,500. b ఈజ్ ఈక్వల్ టు డివైడ్ చేయాలి, అవునా. 3 2s are 6, 3 5s are 15, 3 5s are 15 అంటే ఎంత, 25,500. ఎంత, 25,500. అంటే ఇప్పుడు ఏ కనుక్కోవాలి, ఏ బి సి. ఏ అనేవాడు బి కన్నా ఎంత, 25,500లో ఎంత పెట్టిండు ఎక్స్ట్రా, 3,500 పెట్టిండు, అవునా, 3,500 పెట్టిండు. బి ఆల్రెడీ ఎంత వచ్చింది, 25,500 వచ్చింది. మరి వీడు 25,500 ఎంత లెస్, 4,500 లెస్, 4,500. ఇవన్నీ తీసేయండి, చేస్తే ఎంత, 0 0. 25,000 ప్లస్ 20 ఎంత, 29,000, రైట్. ఇది 25,500. నెక్స్ట్ ఇది 21,000, అంతేనా. 3 zeros 2 zeros 2 zeros 2 zeros క్యాన్సల్. 5తో క్యాన్సల్ చేస్తే 5 4s 5 5s 5 8s. నెక్స్ట్ 5 5s 5 1s 5 4s 2s, అంతేనా, ఎస్ 2s. ఇప్పుడు టోటల్ ప్రాఫిట్ ఇచ్చింది కదా, టోటల్ ప్రాఫిట్ ఇచ్చిందా, యాడ్ చేసి ఎంత, 58 ప్లస్ 42 ఎంత, 151, అవునా, 151. టోటల్ ప్రాఫిట్ ఎంత, 45,300, అవునా. అందులో ఎవరు కనుక్కున్నాడు, ఏ. 151 హౌ మెనీ టైమ్స్, 300 టైమ్స్. ఏ అంటే ఎంత ఉన్నాడు, 58. 58 అంటే 53s are ఎంత, 174,000 అంటే 17,400. 17,400 విచ్ ఆప్షన్, ఏ. ఇదంతా చేయడం అనేది అందరూ చేసేది ఇదే, అవునా. పార్ట్నర్షిప్ ఈజ్ అ రెగ్యులర్ క్వశ్చన్స్ బట్ దట్ డిపెండ్ ఆన్ ద క్యాలిక్యులేషన్, అవునా, డిపెండ్ ఆన్ ద క్యాలిక్యులేషన్. మనం ఇదేది సాల్వ్ చేయం, అవునా, అదేది సాల్వ్ చేయం, ఒక్కడే జాగ్రత్తనండి. సో హౌ టు డూ దిస్ క్వశ్చన్. అన్నిట్లో ఎన్ని జీరోస్ పోతాయి, 2 zeros. ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros. ఎస్ఆర్ నో, దేంతో సింప్లిఫై చేయొచ్చు, 5తో చేయొచ్చు. 5తో ఇది ఎవరు, 755 ఎవరు, ఏ. చెప్పండి అమ్మా, ఎవరు, ఏ ప్లస్ బి ప్లస్ సి. ముగ్గురు కలిసి ఎంత,
151. మరి ఇదెవరు ఏ, ఏ అంటే ఏంటిది బి ప్లస్, అవునా ఎన్ టైమ్స్ పోతుంది 7 టైమ్స్, ఎన్ టైమ్స్ పోతుంది 7 టైమ్స్. ఇదెవరు బి, సి కన్నా ఎన్ టైమ్స్ 9 టైమ్స్, అవునా కదా 9 టైమ్స్. ఇప్పుడు ఇక్కడ చూడాల్సిన బేసిక్ పాయింట్ ఏంటంటే ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు ట్రై టు డూ దిస్, ఏ ఈస్ టు బి ఈస్ టు సి, సి అనే వాడు ఎక్స్ అవుతాయి, వీడెంత అవుతాడు ఎక్స్ ప్లస్ 9, వీడు ఎక్స్ ప్లస్ 9 ప్లస్ 7 ప్లస్ 9 ఎంత 16 అవుతాడు, ఎంత అవుతాడు 16 అవుతాడు. ఎందుకంటే మీరు చూడండి ఇక్కడ లాజిక్ చాలా చాలా సింపుల్ లాజిక్, సి నుంచి బి, అవునా వీనికి ఎక్స్ట్రా ఎంత కలపాలి 9 కలపాలి, అవునా ఎంత కలపాలి 9, బి నుంచి వీడికి ఎంత కలపాలి 7 కలపాలి, అవునా 7 కలపాలి. ఏ ఎక్స్ అనుకుంటున్నాను, అప్పుడు వీడు ఎంత అవుతాడు ఎక్స్ ప్లస్ 9, వీడు ఎక్స్ ప్లస్ 9కి ఎంత కలపండి 7 కలపండి, అప్పుడు ఎంత అవుతుంది ఎక్స్ ప్లస్ 16 అవుతుంది. మరి ముగ్గురిట్లో ఎవరు ఎక్స్ట్రా ఉన్నారు 16 ఎక్స్ట్రా 9 ఎక్స్ట్రా, 16 ప్లస్ 9 అంటే ఎంత 25 ఎక్స్ట్రా. యాక్చువల్లీ 151లో ఎంత ఎక్స్ట్రా ఉంది 25 ఎక్స్ట్రా ఉంది. 25 ఎక్స్ట్రా తీసేస్తే ముగ్గురు కూడా ఏమొస్తుంది ఈక్వల్గా వస్తుంది, ముగ్గురు కూడా ఎలా వస్తుంది ఈక్వల్గా వస్తుంది. ముగ్గురు ఈక్వల్ ఉంటే డివైడ్ బై 3 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఎక్స్ అవుతుంది, అవునా ఎక్స్ అవుతుంది. దేర్ ఫోర్ ఎక్స్ హౌ మెనీ టైమ్స్ అమ్మ 42 టైమ్స్, అంటే ఎక్స్ వాల్యూ ఎంత ఇక్కడ 42, వీడు 42 ప్లస్ 9 అంటే 51, 51 ప్లస్ 7 అంటే 51 ప్లస్ 7 అంటే 58. సో టోటల్ ఎంత 151, 151 వాళ్ళు ఆల్రెడీ వచ్చేసింది, 151 ఎంత 45300, అవునా. సో ఎవరు అన్నాడు ఏ, ఏ అంటే ఎంత 58, హౌ మెనీ టైమ్స్ 300 టైమ్స్, 300 టైమ్స్ అంటే ఎంత 17,400. దిస్ ఇస్ యువర్ క్యాలిక్యులేషన్, ఓకేనా. లేకపోతే మీరు నేర్చుకోకపోతే అంతా సాల్వ్ చేయాలి.